హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు నోట్లో వేసుకుంటే కరిగిపోయే పల్లీ బర్ఫీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 2 కప్పుల పల్లీలను వేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పల్లీలు త్వరగా ఫ్రై అయిపోయి బర్ఫీ కలర్ అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. పల్లీని ఇలా పట్టుకుంటే పై పొట్టు పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బాదం వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చల్లార్చుకున్న పల్లీలని పై పొట్టుకు తీసేసేయాలి. పూర్తిగా తీసేయండి, కొంచెం కూడా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న పల్లీని ఒక మిక్సర్ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బాదామును కూడా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు షుగర్ని 1/2 కప్పు వాటర్ని తీసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకో 3 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. పల్లీల పొడి అనేది ఇంత మెత్తగా ఉండాలి. దీంట్లోకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. పల్లీల ప్లేస్లోకి మీరు జీడిపప్పు అయినా తీసుకోవచ్చు, కానీ అందరి దగ్గర జీడిపప్పు ఉండదు కాబట్టి నేను పల్లీలతో చేస్తున్నాను. ఇప్పుడు పంచదార పాకం లైట్ తీగ పాకం వచ్చేంత వరకు కరిగించుకోండి. అంటే మనం వేలుతో పట్టుకొని చూస్తే ఇలా తీగల్లే ఉండాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు బాదం పప్పు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవైపు వేస్తూ ఇంకోవైపు కలుపుకుంటూనే ఉండండి, లేదంటే పల్లీల పొడి గడ్డలు కట్టేస్తుంది, మనకు బర్ఫీ అనేది సరిగ్గా రాదు. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం యాలకుల పొడి వేసి ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్నాక పల్లీల మిశ్రమం అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా రెడీ అయిన పల్లీల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన బర్ఫీని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీ రెడీ అవుతుంది. ఇక్కడ నేను ఫ్లాగ్ కోసం ఈ బర్ఫీని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఒక దాంట్లోకి ఆరెంజ్ కలరు, ఇంకొక దాంట్లోకి గ్రీన్ కలర్ వేసుకోవాలి. వైట్ కలర్ని నేను అలానే వదిలేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను ఫ్లాగ్ కోసం కలర్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయండి. ఇలా కలర్ వేసుకుని ఈ బర్ఫీని 3 బాల్స్గా రెడీ చేసుకోవాలి. ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుని బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని పెట్టుకుని అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న బర్ఫీని ఫ్లాగ్ డిజైన్లోకి కట్ చేసుకుని జెమ్స్తో డెకరేట్ చేసుకుంటే మన ఫ్లాగ్ అనేది రెడీ అవుతుంది. తింటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీ రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Bye bye. Once again, happy Independence Day.